నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. తెలంగాణ నేల గర్వపడే భాగ్యనగరపు అస్తిత్వానికి నిదర్శనమైన పండుగ బోనాలు. ఆషాఢ మాసం రాగానే పాత బస్తీ వీధుల భక్తి పారవశ్యంతో పులకరించిపోతాయి. ప్రతి ఏటా అమ్మవారికి మనమంతా సమర్పించుకునే ఈ బోనం కేవలం ఒక నైవేద్యం మాత్రమే కాదు, అది తెలంగాణ సంస్కృతి, అమ్మవారిపై మనకి ఉన్న గాఢమైన విశ్వాసం. ఈసారి ఆషాఢ బోనాల వేడుకలకు భాగ్యనగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. వీధులన్నీ అమ్మవారి పాటలతో, డప్పు మూతలతో మారుమోగుతున్నాయి. భక్తజనం అమ్మవారిని దర్శించుకోవడానికి ఇప్పటికే బారులు తీరారు. ఎంతో ఘనంగా, సాంప్రదాయబద్ధంగా జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం తరపున మంత్రులు స్వయంగా జగదాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి తొలి నైవేద్యాన్ని భక్తిపూర్వకంగా సమర్పించనున్నారు. ఈ బోనాల పండుగ వెనుక గొప్ప అర్థముంది. ఇది కేవలం ఒక ఆచారం కాదు, ఆపదలో ఉన్నప్పుడు అమ్మే మనకు రక్ష అని. ఆ తల్లి చల్లని చూపుల కోసం నగరం మొత్తం ఒకే చోట చేరడం. లాల్ దర్వాజా నుంచి గోల్కొండ కోట వరకు ప్రతి గుడిలోనూ నేడు అమ్మవారి నామస్మరణ మారుమోగుతుంది. పోతురాజుల విన్యాసాలు, భక్తుల కోలాహలం ఇవన్నీ చూస్తుంటే భాగ్యనగరం అమ్మవారి దీవెనతో పరవశించిపోతుందని అనిపిస్తుంది. ప్రభుత్వం కూడా ఈ ఉత్సవాల నిర్వహణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. అమ్మవారి ఆశీస్సులతో ఈ ఏడాది పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ తల్లిని కోరుకుందాం. మన సంస్కృతి, మన పండుగ, ఈ అద్భుతమైన దృశ్యాలను, వేడుకల విశేషాలను ప్రతిక్షణం మీ కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది మీ E6 టీవీ. చూస్తూనే ఉండండి E6 టీవీ. జర్నలిజమే మన నైజం.